హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ పెట్టేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళి ఒకసారి చూసి ఒక లైక్ వేసుకోండి. ఇక్కడైతే మా క్రేజీ ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ వెయిటింగ్లో ఇక్కడైతే తులసమ్మ వాటర్ తాగుతుంది అని మా వదిన ఒక వీడియో చూసిందంట. సో ఇక్కడ వీళ్ళైతే అదైతే ట్రై చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే తాగినట్టే అనిపించింది, తర్వాత ఎంత ట్రై చేసినా ఇంకేం తాగట్లేదు. అలా ట్రై చేసుకుంటూ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. హనుమంతన స్వామి వస్తున్నారు, అదిగో వచ్చేసారు వీళ్ళు. ఇంకా అందరం కలిసి ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాము. టెంపుల్ అయితే చాలా దగ్గర ఇంటికి. టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. టెంపుల్కి రీచ్ అయ్యాక చూపిస్తాను. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్దది. అసలు జనాలు అయితే మామూలుగా రారు ఈ టెంపుల్కి. మా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. ఎలాగైనా సరే ఈరోజు ఇక్కడ దీపాలు వెలిగించాలి అనుకొని అందరం కలిసి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే మా అమ్మ, మా వదిన, కల్పనక్క, మౌనిక అయితే దీపాలు వెలిగిస్తున్నారు. మేము ఆల్రెడీ నేను చందు మార్నింగ్ వెలిగించాం కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళని వెలిగించామని చెప్పాము. వాళ్ళ నలుగురు అయితే ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నారు. మా అమ్మ చాలా తక్కువ టెంపుల్స్కి రావటము, ఇట్లా దీపాలు వెలిగించడం ఇవన్నీ. ఎందుకంటే నేను మా వదిన ఎక్కువ వెళ్తూ ఉంటాము. సో మా అమ్మ అయితే ఎప్పుడో వెలిగించిందంట, సరిగ్గా గుర్తులేదని చెప్పి మా వదిన ఎలా వేస్తూ ఉంటే అలా మా వదిన ఫాలో అవుతూ దీపాలు అయితే వెలిగించింది. చూస్తూ ఉండండి ఎండ్ వరకు. తప్పకుండా మాకైతే మీ సపోర్ట్ కావాలి. ఈ 2 months మొత్తం నా యూట్యూబ్ అంతా డివోషనల్ వీడియోస్తోనే ఫుల్ అవుతుంది. దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మా ఇంట్లో అన్న మాల వేసుకున్నారు కాబట్టి ఇంకా మొత్తం డివోషనల్ వైబ్సే ఉంటాయి. ఇంకా వీడియోస్ అంతగా ఉండవు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళడము, ఇంట్లో పూజలు, అయ్యప్ప స్వామి పూజలు, సన్నిధానంలో పూజలు, ఇంకా మా క్రేజీ ఫ్యామిలీ వాళ్ళ ఇళ్ళల్లో పూజలు, అవన్నీ వ్లాగ్స్ పెడతాను. మీ అందరి సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. ఇక్కడైతే క్యూట్ బాయ్తో నేను ఇలా ఆడుకుంటూ ఉన్నాను. చాలా క్యూట్గా ఉంటాడు వీడైతే. ఇంకా వీళ్ళైతే ఇలా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత సంపాదించుకున్నా, మనం ఏ స్థాయిలో ఉన్నా దేవుణ్ణి అయితే మర్చిపోవద్దు. చాలామంది చేసే తప్పు ఏంటంటే కోరికలు కోరుతారు, ఆ కోరికలు తీరిన తర్వాత దేవుణ్ణి అయితే మర్చిపోతూ ఉంటారు. అదే వాళ్ళు చేసే పెద్ద తప్పులు. దేవుణ్ణి అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఆయనను మనం గుర్తుపెట్టుకుంటే ఆయన తప్పకుండా మనల్ని గుర్తుపెట్టుకొని మనకి ఇవ్వాల్సింది ఏదో ఒక రోజు అయితే మనకిస్తారు. ఎప్పుడు నిరాశపడద్దండి, మాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదని. డెఫినెట్గా మీరు అనుకున్నది దేవుడు ఏదో ఒక రోజు అయితే ఇస్తాడు. మీరు ఫస్ట్ ఆయనను గుర్తుపెట్టుకొని ఆయనను పూజిస్తూ ఉండండి. దీపాలు వెలిగించేటప్పుడు మా సైడ్ అయితే ఖచ్చితంగా గౌరమ్మని చేస్తాము. గౌరమ్మని చేసి గౌరమ్మకు పూజించిన తర్వాతనే దీపాలు వెలిగిస్తాము. అది మాకు ముందు నుంచి ఉన్న పద్ధతి. మేము అదే పద్ధతితోనే చిన్నప్పటి నుంచి అయితే చేసాము. ఇప్పుడే కాదు, నేను ప్రతి ఇయర్ దీపాలు వెలిగిస్తాను. గౌరమ్మ లేని దీపాలు వెలిగించాను. దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాము. ఈ అక్క వాళ్ళైతే మార్నింగ్ అయితే గౌరమ్మని చేయలేదంట, నార్మల్గా వెళ్ళేసి దీపాలు వెలిగించొచ్చారంట.
మాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం వింటున్నాము అన్నారు. కొంతమంది తెలంగాణ సైడ్ అయితే గౌరమ్మని ఎవరు చెయ్యరు, చేసినా కూడా కొంతమంది ఫస్ట్ అయితే ఏం పూజించరు, ఇద్దరికి ఒకేసారి పూజిస్తారు. కానీ మాకున్న పద్ధతులు కొన్ని అలా ఉంటాయి. గౌరమ్మని చెయ్యండి మేమైతే దీపం అయితే వెలిగించము. ఫస్ట్ గౌరమ్మని చేసి ఆమెను పూజించిన తర్వాతనే దీపాలు అయితే వెలిగిస్తాము. ఒకవేళ నేను చెప్పిన దాంతో ఏమైనా తప్పు ఉంటే సారీ, నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేర
ఏం చెప్తారు? హాయ్ చెప్తారా? చెప్పండి మరి హాయ్ అని. ఏం పేరు నీ పేరు? నీ పేరు? చరణ్. హాయ్. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మ ఫోన్లో.